కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఫిబ్రవరి 1 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా ఉంది. గత కొన్నేళ్లుగా మౌలిక వసతులపై ఫోకస్ పెట్టిన కేంద్రం ఈసారి సామాన్యుడి వైపు చూస్తారని టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఈ బడ్జెట్ ఎవరికి వరం, ఎవరికి మొండి చెయ్యి? అసలు తెలుగు రాష్ట్రాలకు దక్కేదేంటి? ఏ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇక ముందుగా గుడ్ న్యూస్ ఎవరికో చూద్దాం. ఈసారి బడ్జెట్లో విన్నర్స్ లిస్ట్ కాస్త పెద్దగానే ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మధ్యతరగతి ఉద్యోగులు అందరికంటే ఎక్కువ ఆశలు పెట్టుకుంది వీళ్లే. ఈసారి కొత్త పన్ను విధానంలో మార్పులు ఖాయంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ 75,000 నుంచి ₹1,00,000 వరకు పెంచే అవకాశం ఉంది. అలాగే 12 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అంటే మీ చేతికి వచ్చే జీతం కూడా పెరగచ్చు అన్నమాట. ఇక మహిళల గురించి మాట్లాడుకుంటే మాత్రం నారీ శక్తికి ఈ బడ్జెట్ పెద్ద పీట వేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలకు సులభంగా రుణాలు, లక్పతి దీదీ వంటి స్కీమ్స్ కి నిధుల పెంపు ఉండొచ్చు. గృహిణులకు ఉపశమనం కలిగించేలా వంట గ్యాస్ సబ్సిడీ పైన కూడా ప్రకటన ఉండొచ్చు. ఇక రైతులకు కూడా బడ్జెట్ లో కలిసి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సాంప్రదాయ సబ్సిడీల కంటే డిజిటల్ వ్యవసాయం, అధిక దిగుబడినిచ్చే విత్తనాలు మరియు మార్కెట్ లింకేజీలపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపు, పంట నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రకటనలు కూడా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మరోపక్క దేశంలో నిరుద్యోగతను నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉపాధి ఆధారిత అభివృద్ధిలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం కూడా ఇక్కడ లేకపోలేదు. ఇక బడ్జెట్లో వీరికి మాత్రం కొంత చేదు వార్త అని చెప్పాలి. అందులో మొదటిది పాత పన్ను విధానం పాటించే వారికి ప్రభుత్వం అందరినీ కూడా కొత్త పన్ను విధానం వైపు మళ్లించాలని చూస్తూ ఉంది. కాబట్టి పాత విధానంలో కొత్తగా ఎలాంటి మినహాయింపులు వచ్చే అవకాశం అయితే తక్కువ. పాత విధానాన్ని ఎంచుకునే వారికి ఇది నిరాశ కలిగించవచ్చు. ఇక క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు కూడా క్రిప్టో లావాదేవీలపై ఉన్న 30% పన్ను, 30% పన్ను, 1% TDS లో ఎలాంటి తగ్గుదల ఉండకపోవచ్చు. దీనివల్ల క్రిప్టో ట్రేడర్లకు ఊరట లభించడం కొద్దిగా కష్టంగానే కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలకైతే బడ్జెట్లో ఆశించే అంశాలు ఏంటి అంటే హైదరాబాద్ మెట్రో విస్తరణకు లేదా మూసీ నది ప్రక్షాళన వంటి ప్రాజెక్టులకు ప్రత్యేక నిధుల కోసం రాష్ట్రం డిమాండ్ చేస్తూ ఉంది. అయితే కేంద్ర ప్రాయోజిత పథకాలలో మార్పుల వల్ల రాష్ట్ర ఖజానాపై పడే భారం ప్రధాన చర్చనీయాంశం కూడా కానుంది. ఇక ఏపీ విషయానికి వచ్చేస్తే రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు లేదా ప్రత్యేక ప్యాకేజీపై ఆశలున్నాయి. సో ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. కానీ ప్రస్తుతానికి కొత్త పన్ను విధానం ఎంచుకునే ఉద్యోగులకు, మహిళలకు ఈ బడ్జెట్ సానుకూలంగా ఉండేలా అయితే కనిపిస్తోంది.